వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో రీతు చౌదరి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. ఓకే, ఏంటంటే ఎక్కడ చూసినా సోషల్ మీద దావర్ షోలో అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఆడడం, ఎక్కువ మీమ్స్ ఎక్కువ వాటి మీద అంటే కనిపిస్తున్నాయి. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఎట్లా అంటే తీసుకుంటారు? అంటే కామెంట్స్ కానీ అలాగా? నేనేం అంతగా నా బ్రెయిన్లోకి వెళ్ళవు కమెంట్స్ కానీ ఎవరేమన్నా అన్నా కూడా. సో ఓన్లీ థింగ్ ఏంటంటే అది డబల్ మీనింగ్ అవుతుంది అనుకుంటా, కావాలని అయితే అవ్వదు. నాకున్న బ్రెయిన్ ప్రాబ్లం వల్ల అది ముందుకి వెనక్కి ముందుకు అయ్యి లాస్ట్కి ఏదో అవుతూ ఉంటుంది అంతే తప్ప. ఓకే, ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటారు పిచ్చి లైట్ అనే టైప్స్. నేను పెద్దగా దాని గురించి ఫీల్ అయ్యి నవీన్ చంద్ర గారిది ఒకటి చూసాము. ఆయన కూడా ఒకసారి షాక్ అయిపోయి అడగగానే మాకు కూడా కన్ఫ్యూజ్ అయిందంటే. యా, అక్కడ క్వశ్చన్స్ అలానే ఉన్నాయి. అండ్ నేను అక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో అదే అడిగాను. కాకపోతే అడిగే విధానంలో నా స్టైల్లో అడిగుంటాను. సో నాకు జరిగింది కూడా గుర్తుండదు సరిగ్గా. సో యా, ఇక్కడ చూసిన షోల్లో ఎక్స్పోజింగ్ కానీ ఎక్కువ అంటే ఈటీవీ షోలన్నీ చేస్తూ ఉంటున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ చూసుకుంటే కెరీర్ పరంగా? కెరియర్ పరంగా కొంచెం ఏదో ఉంది, బట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. చూడాలి, ఆ దేవుడి దయ వల్ల ఏదైనా మంచి ఆఫర్స్ వస్తాయేమో అని, అంతే. ఓకే, నెక్స్ట్ అంటే మీకు రీసెంట్గా ఏం పెద్ద మూవీస్ ఏం రాలేదా? ఆఫర్స్ కానీ దేంట్లోనే యాక్ట్ చేశారా స్టార్ మూవీస్లో? లేదు, అంత పెద్ద మూవీస్ రావాలంటే మనకి వాళ్ళు తెలియాలి, నాకెవరు తెలీదు. సో చూస్తున్నా ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే కొంచెం అవకాశాల కోసం వెతుక్కోవాలి, ట్రై చేస్తాను. నాకు ఇప్పుడు ఎవరెవరు డైరెక్టర్స్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, అదంతా ఆ ప్రాసెస్సే తెలియదు నాకు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ స్కూల్ ఎల్కేజీ నుంచి ఐ షుడ్ ట్రై సినిమాల్లోకి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది చేయాలని. అంతకుముందున్న నా ఫినాన్షియల్ స్టేటస్కి కొంచెం సీరియల్సే ఎక్కువ చేస్తుండే, రెంట్కి డబ్బులు కావాలి కాబట్టి. సో ఇప్పుడు అట్లీస్ట్ ఓకే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నా కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం టైం దొరికింది. సో ఇప్పుడు వెళ్ళి ఏమేమి మూవీస్ చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా నాకు రోల్ ఉంటుందా అనేది అడిగి చూడాలి. ఓకే, రీసెంట్గా అంటే వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీసే కదా? ఓకే, దీంట్లో అంటే మీది ట్రైలర్ లాస్ట్లో బటర్ఫ్లై అనేది చూసాం. అదంటే ఏమైనా సిచ్యువేషన్ బట్టి ఇద్దరు చేస్తారా, లేదంటే క్యారెక్టర్ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? అంటే ఎల్కేజీ నుంచి కదా? కాదు, అంటే యా ఆ బటర్ఫ్లై రీల్ కంటే ముందు మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. ఆ ముందు సీన్స్ అన్నీ ఏదో అనుకుంటే ఇంకేదో ఉంటుంది. సో డెఫినెట్లీ అది మీరు చూస్తే అర్థమవుతుంది, బట్ ఇట్ విల్ బీ ఫన్. దానికంటే ఏదో అనుకుంటే ఏదో ఉందంటే దాంట్లో ఏముంది అంటే మీరు ఆ సీన్స్ చేసినప్పుడు ఏదో అనుకుంటారు, ఇదేదో అని అనుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇదా అని అనుకుంటారు. అంటే అక్కడ ఏముండదు కాదు, ఉంటుంది. చూడాలి, అది మీరు చూడాలి. ఓకే, ఎలా అనిపించింది అంటే డైరెక్టర్ గారు స్టోరీ చెప్పగానే మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీప్ అంటే మీకేది నచ్చింది? నా క్యారెక్టర్లో పెద్దగా ఏం లేదు. మై క్యారెక్టర్ ఈజ్ లైన్ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్. సో కూల్, పెద్దగా పట్టించుకొని రీల్స్ ట్రెండింగ్గా ఉండాలి, మనకి ఇంత టెన్షన్లు వద్దు, మన లైఫ్ జాలీగా వెళ్ళిపోతే చాలు అనే క్యారెక్టర్. పెద్దగా దేనికి టెన్షన్ పడదు. ఒక కొన్ని రోజులు లవ్ చేద్దామని అనుకుంటుంది, ఇది కూడా మనకు సెట్ అయ్యేలాగా లేదని లైట్ తీసుకుంటుంది. క్యారెక్టర్కి రిలేటబుల్గా ఉందా? యా, నా క్యారెక్టర్కి చాలా రిలేటబుల్గానే ఉంటుంది. యా, అందుకే పెద్దగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చేస్తే సరిపోతుంది. షూటింగ్ టైంలో అంటే మీకు బాగా మీ గ్యాంగ్తో ఏదైనా ఫన్నీ మెమరీ అంటే రోజు ఉంటాయి. నాకున్న జ్ఞాపక శక్తితో అన్ని గుర్తుండవు. సో ఎవ్రీడే చాలా ఫన్గా ఉంటుంది. మనం ఏదో కాలేజ్కి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో కూర్చుంటే ఎంత ఫన్ ఉంటుందో, మాకు 6 to 6 కాల్ షీట్ అంతే ఫన్గా ఉంటుంది. ఎక్కడ అరే అని అనిపించేది ఏమి ఉండదు. ఎందుకంటే అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండే వరకు. సో ఏదో ఒకటి వాళ్ళ గురించి కొంతసేపు గాసిప్ చేస్తాం, కొంతసేపు కూర్చుంటాం, కొంతసేపు ఆల్ ఆఫ్ దిస్ సడన్ మోటివేట్ అయిపోతాం. సో ఏమైనా జరుగుతూ ఉంటే ఇట్స్ ఫన్. ఓకే, అంటే ఎక్కువ మందిని బిగ్ బాస్ వాళ్ళనే పెట్టుకున్నారు అని కూడా ఒక రూమర్ వచ్చింది మార్నింగ్ ప్రెస్ మీట్లో. అంటే దీన్ని బట్టి అంటే మిగిలిన వాళ్ళ వరకు సిరీస్ వాళ్ళు ఇలాగా అంటే వెబ్ సిరీస్ ఈటిల్ బ్యాచ్ ఎక్కువ మంది అంటే బిగ్ బాస్ బజ్ కోసమే పెట్టుకున్నారంటారా? బిగ్ బాస్ బజ్ అని అంటే ఇప్పుడు 7 వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు రీసెంట్ అయితే 7 బజ్ ఉంటుంది, వీళ్ళు పెట్టుకుంది 4, 5 అంతే కదా. సో అది బిగ్ బాస్ బజ్ అని కాదు.
వాళ్ళు ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అని ఫీల్ అయ్యి సో వాళ్ళని ఫైనల్ చేశారు. ఓకే, అంటే షోలు చేస్తున్నారు, మీరేమైనా కొత్తగా మీకంటూ ఓన్గా ఒక షో ఏదైనా చేద్దామని మీరు ఏమైనా అనుకుంటున్నారా? దావట్ లాంటిది. యా, ఇప్పుడు త్వరలోనే టెలికాస్ట్ స్టార్ట్ అవబోతుంది దిమాక్కి కిరికిరి అని. ఇట్స్ పిఎంఎఫ్ షో వాళ్ళదేని, ఫన్ స్టూడెంట్స్ షో అది. ఫన్ స్టూడెంట్ అంటే మీలాగా ఉంటుందా గేమ్? యా, నాలాగే ఉంటుంది. ఇప్పుడు వరకు ఓన్లీ 1-2 ఎపిసోడ్స్ చేసాము. సో ముందు యా. గెస్ట్లు ఎవరని చెప్పచ్చు? స్టూడెంట్సా? యా, స్టూడెంట్స్తోనే, గెస్ట్లు ఎవరు ఉండరు, బట్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు గెస్ట్లు. ఒక ఎపిసోడ్ ఉంటారు, ఒక ఎపిసోడ్ ఉండరు. సో అలా టోటల్గా ఒక అటు స్టూడెంట్స్ ఇటు స్టూడెంట్స్, ఒక ఫన్ షో అంతే. ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? నాకు రాలేదు యాక్చువల్లీ, ప్రపోజల్స్ ఏం రాలేదు. ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్లో కానీ అలా? ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్లో దాని ప్రపోజల్స్ అని మనం కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ మెసేజ్ రిక్వెస్ట్లా కన్సిడర్ చేయాలి అంతే తప్ప రియల్ లైఫ్లో అయితే నో ప్రపోజల్. లేదు. ఇన్నాళ్ళు చెప్తే బయట ఉన్నారండి కొంతమంది, మిమ్మల్ని చూస్తున్నారు చెప్తే ప్రపోజల్ లెటర్స్ అలా ఇచ్చేస్తారు. ప్రపోజ్ అంటే ఏమో, నాకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసే అంతేం లేదు. అంటే ప్రపోజ్ అంటే మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ప్రపోజ్ చేసి ఇలా అదేదో డెకరేట్ చేసి అది రింగ్ ఇచ్చి ఇవన్నీ ఏమొద్దు. నాకు అర్థం అవ్వాలి, వాడికి అర్థం కావాలి, బోత్ లైక్ ఈచ్ అదర్ అని. ప్రపోజ్ చేస్తేనే అలా ఏం లేదు. అర్థమైందా? నాకా అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా? అంటే మీకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? అలాగా నన్ను అర్థం చేసుకుంటే చాలు, పెద్ద క్వాలిటీస్ ఏం అవసరం లేదు. జస్ట్ ఎలా ఉండాలి, నాకంటే కొంచెం హైట్ ఉండాలి, నాకు కొంచెం హైట్ ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, అంతే. అర్థం చేసుకోవాలి, నాకంటే కొంచెం హైట్ ఉంటే బెటర్, అంతే అంతే. చాలామంది అంటే నాకు కూడా నచ్చాలి కదా. నచ్చారు, కానీ వాళ్ళు 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 కాదని తర్వాత తెలుసుకొని వద్దు అనుకున్నాను. అంటే నెక్స్ట్ ఇంకా మూవీస్ కానీ ఏమైనా కొత్త సీరియల్స్ ఏమైనా యాక్ట్ చేస్తున్నారా? సీరియల్స్ అయితే ఐ డోంట్ వాంట్ టు డూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో. సీరియల్స్ అయితే ఇంట్రెస్ట్, అంటే సీరియల్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి అనే ఒపీనియన్లో ఉన్నాను. సో ఇప్పుడైతే మూవీస్కి ట్రై చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్. ఒకవేళ అవ్వలేదు అని అంటే ఇంకా ఏ ప్లాట్ఫామ్లో ఐ కెన్ ఎంటర్టైన్ ద ఆడియన్స్ అనేది చూసుకొని అలా ఎంటర్టైన్ చేస్తాను. ఓకే, సీజన్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సీజన్ 2 దీనికి సిరీస్కి? యా, ఐ థింక్ ఉందనుకుంటా. సీజన్ 2 ఉంది. వేరే లెవెల్ ఆఫీస్ యా ఉంది. మీ క్యారెక్టర్ ఎండ్ అయిపోద్దా, ఉండొచ్చా? నా క్యారెక్టర్ ఐ డోంట్ థింక్ ఎండ్ అయిపోతుందని. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మా అమ్మ చేసే ఎగ్ బుజ్జి, దొండకాయ కర్రీ. డైట్ ఏముండదా? డైట్ ఏముండదు. జస్ట్ స్ట్రెస్లో ఉంటే లావ్ అవుతా, స్ట్రెస్ లేకపోతే బక్కగా అయిపోతా, అంతే. అంతకు మించి జిమ్కి వెళ్తాను నేను, డబ్బులు లేనప్పుడు ఆపేస్తాను, మళ్ళీ ట్రైనర్కి డబ్బులు లేవు అన్నప్పుడు ఆపేస్తాను, ఉన్నప్పుడు వెళ్తా, అంతే. అంటే షో చేసేటప్పుడు కానీ చాలా వరకు స్కిట్ల వరకు బాగా చేస్తారు కొన్ని చూసేసరికి, మీ ఈటీవీ కానీ జీ కానీ ఏదైనా. ఎక్కువ అంటే చాలా దాకా కొన్ని షోస్లో హగ్గింగ్ సింగ్స్ కానీ ఎత్తుకునేవి కానీ ఇట్లా ఉంటూ ఉంటాయి. అంటే ముంచేసేటప్పుడు కొంతమంది వరకు వాళ్ళ ఫ్యామిలీ వరకు చూసేసరికి కొంచెం అన్ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఫ్యామిలీ వాళ్ళు చూసే. అంటే మీకు ఇట్లాంటి సీన్స్ చేసేటప్పుడు కానీ, అంటే షోల్లో కానీ, బయట దావట్టు ఇట్లాంటి ప్రోగ్రామ్ కానీ ఏమైనా ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తూ పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి కానీ ఎట్లాంటి ఏం ప్రాబ్లం లేదా ఫ్యామిలీ పరంగా? ఫ్యామిలీ పరంగా అంటే సో మా డాడీ అవేం కాదు, నువ్వు నీలాగుండు, ఎలా ఉన్నా వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు, ఇలానే ఉండాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోకూడదు, అలా ఏం లేదు. బీ యువర్ సెల్ఫ్, నువ్వు ఎలా నచ్చితే అలా ఉండు అనేలాగే మా నాన్న నన్ను పెంచాడు. సో ఆయనకేం ప్రాబ్లం లేదు. మా అన్నకి ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్లీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఎందుకు మీ చెల్లి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని. అప్పుడు డెఫినెట్లీ ఇంట్లో ఒక ఒపీనియన్ అయితే వస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో నాకు ఇలా నచ్చుతుంది, నేను ఇలా ఉంటాను, నీ లైఫ్లోకి నేను ఎంటర్ అయ్యి నువ్వు ఇలా ఉండు అలా ఉండని నేను చెప్పను. సో నా లైఫ్ నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉంటాను, అంతే. వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అంటే? వీక్నెస్ అని అంటే డెఫినెట్లీ లవ్. లవ్ ఈజ్ మై వీక్నెస్. ఆల్రెడీ బ్రేకప్ అయిందా? అయింది. ఎన్నిసార్లు? 2 సార్లు అయింది.
2 బ్రేకప్స్. యా. ఓకే. అంటే వేరే లెవెల్ ఆఫీస్లో ఆ వెబ్ సిరీస్లో కూడా దాంట్లో కూడా ఎవరికైనా బ్రేకప్ అయ్యేదేమైనా ఉందా? బ్రేకప్ కాదు, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందో అదే ఉంటుంది సిరీస్లో కూడా. ఏదో లవ్ చేద్దాము అని అనుకుంటాను. మీరు కూడా అఖిల్తో యా, అఖిల్నే లవ్ చేద్దాము అని అనుకుంటాను, కానీ ఇంకెందుకులే ఈ లవ్ గివ్ లైట్లే అని చెప్పేసి వదిలేస్తా. అంటే ఇప్పుడు దాకా ఇలానే ఉంది సార్? కాదు, అంటే మనకి లవ్ అంత సెట్ కాదులే అని చెప్పేసి, ఇప్పుడు రియల్ లైఫ్లో ఎలా అయితే నేను 2 బ్రేకప్స్ అయిన తర్వాత అమ్మో మనకి లవ్ సెట్ కాదు అని చెప్పేసి లవ్కి దూరంగా ఉంటున్నాను, సేమ్ దీంట్లో కూడా అంతే. వేరే లెవెల్ ఆఫీస్ గురించి వెబ్ సిరీస్ ఆడియన్స్కి ఏం చెప్తారు? వేరే లెవెల్ ఆఫీస్ మీరు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువ కనెక్ట్ అవుతుంది, అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే మనం మన రియల్ లైఫ్లో ఎలా ఉంటానో అవే క్యారెక్టర్స్ తీసుకొచ్చి వెబ్ సిరీస్గా వేరే లెవెల్ ఆఫీస్ అని మేము తీస్తున్నాము, రాబోతుంది ఆహాలో December 12th నుంచి. సో గైస్ మీరు చూసి డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. పక్కా చూడండి, 2-3 ఎపిసోడ్స్ మీకు నచ్చుతుంది, మీరే కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.